చింతూరుకి సమీపంలో ఉన్నటువంటి చెట్టి అనే గ్రామం సమీపంలో అత్యంత పెద్ద అయినటువంటి శివలింగం ఉంది. ఈ ప్రాంతం యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3 రాష్ట్రాల కూడలి లేదా సంగమ ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని చెప్పొచ్చు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో దాదాపు ఛత్తీస్గఢ్కి 2 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఆంధ్ర బార్డర్కి 1 కిలోమీటర్ దూరంలో, ఒరిస్సా బార్డర్కి దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య దూరంలోనే ఈ ప్రఖ్యాత శివలింగం ఉంది. దాదాపు 20 అడుగుల పైన ఉన్నటువంటి ఒక ఏర్పడ్డ రాతిని స్థానికులు శివలింగంగా భావించి గత కొద్ది కాలంగా పూజలు చేస్తున్నారు. దీనినే గాది రామలింగేశ్వర స్వామి అని కూడా స్థానికులు పిలుస్తుంటారు లేదా పూజిస్తుంటారు. అనేక మంది సమీప గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలన్నీ చేస్తుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే ఇష్టదైవంగా స్థానికులు ఈ శివలింగాన్ని భావిస్తుంటారు. ఈ శివలింగం చింతూరు మండలం చెట్టి గ్రామానికి ఆనుకొని ఉన్నది. కుంట వెళ్లే దారిలో చింతూరు చెట్టి దాటిన తర్వాత 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ఎడం చేతి పక్క అడవిలో ఉంటుంది. దీన్ని గాది రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ చుట్టుపక్కల జనం దీన్ని ఇక్కడ వచ్చి పూజిస్తారు. మతాలలో ప్రాచీన మతంగా చెప్పుకొని అంటే మొదటి నుంచి ఉన్నది అనుకుంటున్న శైవంలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది మనకి. అంటే దీని తాలూకు సింబల్ అయిన శివలింగం అనేది అత్యంత సాధారణ రూపం. అంటే కార్పొరేట్ సింబల్ని కూడా ఎంత యూనిక్గా ఉండాలో అంత డిఫరెంట్గా కూడా ఉండాలి, సింపుల్గా ఉండాలి అని అంటారు కదా, అదే పద్ధతిలో ఉంటుంది. మొదటి నుంచి కూడా మనం గమనిస్తే ప్రాకృతికమైన చాలా నార్మల్ అయిన పదార్థాల నుంచి శివుణ్ణి చూసుకోవడం, శివలింగాన్ని దర్శించడం అనేది మనకి పురాణ కాలం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే గండశీలలోంచి కనిపించడం కానీ, నీళ్ళలో అరిగిపోయిన రాళ్ళు కానీ, ఆఖరికి పత్రం వాటిలోంచి కూడా చూసి ఇది శివలింగం అనుకోవటం, దాన్ని పూజ చేయడం అనేది చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్లయితే మనకు అడవి లోపల ఉన్నటువంటి ఒక రాయి, ప్రత్యేకంగా ఉన్నటువంటి రాయి, బహుశా ఇది పరిశీలించి చూస్తే మామూలు రాయేనా లేకపోతే ఒక ఫాజిలేటెడ్ ట్రీయా అనేలాగా అనిపిస్తుంది. పక్కనున్న ఫాజిల్ స్టోన్ చూస్తే అటువంటి రాతిలో శివలింగాన్ని చూసి దాన్ని ఇక్కడ పూజ చేయడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. మనకు భోజ్పూర్ లాంటి చోట వాళ్ళు నిర్మించినటువంటి పెద్ద పెద్ద శివలింగాలు, శివాలయాలు ఉన్నాయి, కానీ సహజంగా ఏర్పడినటువంటి శివలింగంగా మాత్రం ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.